నాకు తెలిసి ఇక్కడ నుండి అంతా అడవి అనుకుంటాను సార్. కారు వెళ్ళడానికి దారి కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వెయిట్ చేద్దాం రవి. రాత్రివేళ ఈ ప్లేస్లో ఉండటం ప్రమాదం సార్. వెనక్కెళ్ళి మళ్ళీ ఉదయాన్నే వచ్చేద్దాం. లేదు రవి, ఇక్కడే ఉండాలి. ఏదో ఒక సమయంలో వెహికల్ గానీ వాళ్ళ మనుషులు గానీ ఇటు వచ్చే అవకాశం ఉంది. అది కాదు సార్, ఈ సమయంలో ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నావు రవి? కిడ్నాప్ చేసింది ఎవరినో తెలుసా? నా ప్రాణాన్ని. ఇప్పటికే నా గుండెలో ఉన్న నా మీనమ్మ నాకు దూరమైంది. ఇప్పుడిప్పుడే నాతో బంధం పెనవేసుకుంటున్నా ఈ చిన్ని ప్రాణం దూరం అయితే నేను తట్టుకోలేను రవి. పాపకేమైనైతే ఎవరిని వదిలిపెట్టాను. మీరు ఎమోషన్ అవ్వకండి సార్. పాపకేం కాదు. ప్లీజ్ రిలాక్స్డ్గా ఉండండి. అరవకండి. సైలెన్స్. సైలెన్స్. అరవకండి. సైలెన్స్. 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 మేమిక్కడ ఎన్ని రోజులు ఉండాలి? మీ నాన్న వాళ్ళు డబ్బులిచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. అదే ఎన్ని రోజులు? 2-3 రోజులు ఉండాలి. 2 రోజులా 3 రోజులా? 3 రోజులు. రేయ్, మిమ్మల్ని పంపించేంత వరకు ఏడ్చినా అల్లరి చేసినా ఇక్కడి నుంచి ఎవరైనా పారిపోవాలని చూసినా చిన్న పిల్లలని కూడా చూడకుండా మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను. జాగ్రత్త. నాకు భయంగా ఉందన్నయ్య. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమీ కాదు, భయపడకు. వాళ్ళు మనల్ని పంపించే వరకు మనం అమ్మ దగ్గరికి వెళ్ళలేం. భయపడకుండా ఎలా ఉంటాం? నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫారెస్ట్ అన్నా రౌడీలన్నా చాలా భయం. మా అమ్మ చెప్పే కథల్లో కూడా నేను వాటి గురించి వినను. వెంటనే పారిపోదాం. మనం భయపడితే ఇంకొంచెం భయపెడతారు. పారిపోతే తీసుకుని వచ్చి తాళ్ళతో కట్టేస్తారు. ఇలా ఉంటే మన పేరెంట్స్ వచ్చి మనీ ఇచ్చేంత వరకు మనల్ని ఏమీ చేయరు. నాకు వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. నేనెప్పుడు మా అమ్మ పక్కనే పడుకుంటాను. ఒకదాన్నే పడుకోవాలంటే భయం. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. మనకేమీ కాదు, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళు అనుకున్న పని పూర్తి కాగానే మనల్ని వాళ్ళే వదిలేస్తారు. అందరూ నేను చెప్పినట్టు వినండి, ధైర్యంగా ఉండండి. నువ్వు చెప్పినట్టు మేమెందుకు వినాలి?
మేం వినాం. ఒరే బంటి, నేను చెప్పినట్టు వింటే మనందరికీ ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రౌడీలు మనల్ని ఏమి చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వేంట్రా చూసేది? మేమేం చేయాలో మాకు తెలుసు. ఇప్పటికే ఆలస్యమైంది, అందరం పడుకుందాం.